యాక్చువల్‌గా చాలా మంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ శాంతి లేకపోతే ఆమె భర్త, ఈ సుభాష్ లాయరు, ఈ విజయసాయి రెడ్డి వీళ్ళ అంశంలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే, టీవీ డిబేట్స్‌లో చూస్తున్నాం మేము. ప్రేమ సమాజం భూములు, ప్రేమ సమాజం అంటున్నారు. అసలు ఇది ఏంటి? ఈ కాన్సెప్ట్ ఏంటి? అనేటువంటి క్వెషన్ చాలా మంది రైజ్ చేస్తున్నారు. దాని గురించి నేను రాసుకున్నా. వైసీపీలో విజయసాయి రెడ్డికి విశాఖ ఏరియాలో పార్టీని నిలబెట్టే బాధ్యతలను అప్పచెప్పారు జగన్ అప్పట్లో. అప్పటినుంచి అక్కడ విలువైన భూముల్ని విజయసాయి రెడ్డి, వైసీపీ నేతలు కొల్లగొట్టారు అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ చేసింది. అయితే విజయసాయి రెడ్డి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, లాయర్ సుభాష్ రెడ్డి ఈ ముగ్గురు కలవడానికి ప్రధాన కారణం ప్రేమ సమాజం అనేటువంటి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ యొక్క భూములు. ఈ భూములు వెనక పెద్ద స్కామ్ జరిగిందని విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో ప్రేమ సమాజం అనేటువంటి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ కి వేలాది కోట్ల రూపాయల భూములు ఉన్నాయని. అంటే విశాఖలో ఉండే వాళ్ళందరికీ బాగా తెలుసు ఈ పేరు ప్రేమ సమాజం అనేసి ఒకళ్ళు ఎవరో ఫేమస్ పర్సనాలిటీ ఒక ఆవిడ స్థాపించారు. స్థాపించిన తర్వాత ఏంటంటే వాళ్ళలో ఉండేటువంటి ఈ వాలంటీర్స్ గా పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఊరూరా వెళ్ళి మేము ఇట్లా సమాజాన్నే ప్రేమించాలి. ప్రజలే దేవాలయం ఇదంతా దేవుళ్ళు. సమాజమే దేవాలయం. ఆహ్, దేవుడనేవాడు కాదు ఇక్కడ. ప్రజల్నే మనం ప్రేమగా చూసుకోవాలి. లేని వాళ్ళు, గుడ్డి వాళ్ళు, దెబ్బలు తిన్నవాళ్ళు, జీవితంలో అన్ని కోల్పోయిన వాళ్ళు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళు, రోడ్ల మీద తిరిగేవాళ్ళు, ఇట్లా అనాథలు రకరకాల పీపుల్ ఉంటారు. వృద్ధులు అందరిని వదిలేసిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు వదిలేసిన వృద్ధులు ఇట్లా చాలా మందుంటారు. వాళ్ళందరినీ కూడా ప్రేమ సమాజం అనే దాంట్లో చేర్చుకుని వాళ్ళని మేము బాగా చూసుకుంటాం అనేసి ఒక 40, 50 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రస్ట్ నడుపుతున్నారు. నడుపుతున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణ ఉన్నాననుకోండి. ఎట్లా ఉండేదంటే నేనున్నాననుకోండి. నేను బాగా ముసలోడిని అయిపోయి నా దగ్గర బాగా ఆస్తి తాత ముత్తాతల్లో నేను సంపాదించి ఉందనుకోండి. అది చనిపోయే టైంలో పిల్లలకి ఒక 70% ఇచ్చేసి ఒక 30% ప్రేమ సమాజానికి ఇచ్చేసేవాళ్ళు. వైజాగ్‌కి సంబంధించిన చుట్టుపక్కలోళ్ళకి బాగా తెలిసే విషయం. అలా ఇచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే ఆ వైజాగే కాబట్టి ఆ చుట్టుపక్కల భూములు విపరీతంగా ఉన్నాయి ప్రేమ సమాజం వాళ్ళకి. ఉండడంతో ఆహ్, భూముల యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే భూముల్ని బ్యాంక్‌లో పెట్టో, ఇంకోటో లీజ్‌కి ఇచ్చో అందులో వచ్చేటువంటి ఇంట్రెస్ట్‌తో ఈ ప్రేమ సమాజం అనే దాన్ని వాళ్ళు నడుపుతున్నారనమాట. సో, ఈ పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, ఈ భూముల వెనక పెద్ద స్కామ్ జరిగిందని, విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువైన భూములున్నాయి. వాటి వివరాలు కావాలంటూ విజయసాయిరెడ్డి అంటే విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఏరియాలో గెలిపించమని కోరి అక్కడ పెడితే, అంటే ఇదంతా టీడీపీ వాళ్ళ ఆరోపణ నేను చెప్తుంది కాదు. సో, పెడితే ఈయనేమో ఈ భూముల మీద కన్నేసి మీకు అమరావతి రాజధాని ఏరియా గురించి వచ్చినప్పుడేమో మంత్రి నారాయణ గాని ఇంకొకళ్ళ మీద ఇన్సైడ్ ట్రేడింగ్ అనే ఆరోపణలు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఒక చోట రాజధాని అనుకోని ఆ ఏరియాలో భూములన్నీ ముందే బినామీల ద్వారా కొనేసుకుంటే ఆ ఏరియాలో రేట్లు పెరిగిన తర్వాత అమ్మేసుకోవచ్చు అనే కుయుక్తులు వాళ్ళది. ఇప్పుడు ఏంటి అక్కడ ఆల్రెడీ అమరావతి బ్యాచ్ టీడీపీ బ్యాచ్ అంతా కొనుక్కొని పెట్టుకున్నారు మనకు రావు కాబట్టి ఇప్పుడు వైజాగ్ లో ఉన్నటువంటి భూములన్నీ గనుక మన చేతిలో పెట్టుకుంటే వైజాగ్ రాజధాని కింద అనౌన్స్ అయిపోయిన తర్వాత కాస్త డెవలప్ అయిన తర్వాత రేట్లు పెరుగుతూ అమ్ముకుందామని. అయ్యుండొచ్చు. అక్కడ, ఇక్కడ 2 ఆరోపణలే. సో, అయితే ఈ ఈ ఈ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా ఇప్పుడు ఏ ఏరియాకెళ్ళి అరేయ్! ఈ ల్యాండ్ బావుందిరా మంచి సెంటర్‌లో ఉంది. ఎవరిదిరా ఈ భూమి అంటే ప్రేమ సమాజం వాళ్ళది. మళ్ళీ అటెళ్ళి ఎవరిది ప్రేమ సమాజం వాళ్ళది. ఎన్ని భూములున్నాయిరా బాబు ప్రేమ సమాజం వాళ్ళకి ఈళ్ళ కథేంటో చూడు మొత్తం ఆ లిస్ట్ అంతా ఇవ్వండి. ప్రేమ సమాజం కింద ఉన్నటువంటి భూముల లిస్ట్ అంతా నాకు ఇవ్వండి అని విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదేశించినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో అప్పుడు ఈ శాంతి అనేటువంటి వ్యక్తి ఉన్నారు. అప్పుడు ఆమె విజయసాయి రెడ్డి వద్దకి మరి ఆయన ఎంపీ గదా! వెళ్ళి ఇట్లా ఇదిగో సార్ ఇట్లా ఉన్నాయి సార్ అనేటువంటి అంశాన్ని తెలియజేశారు. ఆయన ఆదేశాల కంటే వేగంగా పనులు పూర్తి చేయించి శభాష్ అనిపించుకున్నారు. అంటే ఆయన ఆదేశాలు ఎంత ఫాస్ట్‌గా అయితే ఇచ్చారో ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కి ఈవిడ అంతే ఫాస్ట్‌గా కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రేమ సమాజానికి చెందినటువంటి సాయి రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకు విజయసాయిరెడ్డితో శాంతి చేతులు కలిపినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆ టైంలోనే ఇద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగిందంటున్నారు. విజయసాయిరెడ్డి వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ కూడా వీళ్ళకి దగ్గరయ్యాడు. ఈ ముగ్గురిని కలిపింది మాత్రం ప్రేమ సమాజం యొక్క భూములు. విశాఖలో అనాథలు, వృద్ధులు సేవలకు అందించే ఏర్పాటు చేసేటువంటి ప్రేమ సమాజం ట్రస్ట్ ఇందాక చెప్పుకున్నాం. దీనికి ఉత్తరాంధ్రలో విలువైన ఆస్తులున్నాయి. కొన్ని ఆస్తులు లీజ్ కూడా ఇచ్చారు. వాటి మీద వచ్చే ఆదాయంతో అనాథ వృద్ధాశ్రమం నడుపుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ విలువైన భూములు కొట్టే ప్లాన్ రెడీ చేశారనేది ఆరోపణ. 2020 అక్టోబర్‌లో దేవాదాయ శాఖ ఈ భూములు స్వాధీనం చేసుకుంది. దాంతో ప్రేమ సమాజానికి వచ్చే ఆదాయం పడిపోవడంతో వృద్ధులు, అనాథలకు సేవలు అందించిన పరిస్థితి ఏర్పడింది. ప్రెస్ మీట్‌లో శాంతి కూడా ప్రేమ సమాజం భూముల కోసమే విజయసాయిరెడ్డిని కలిసినట్టు ఒప్పుకున్నారు. శాంతి వ్యవహారం రచ్చకెక్కడంతో కూటమి ప్రభుత్వం ప్రేమ సమాజం భూముల వ్యవహారం సీరియస్‌గా ఉంది. అంటే అనాథలు, వృద్ధుల్ని చూసుకునేటువంటి ఒక ట్రస్ట్ నిజంగా జీవితంలో అన్నీ వదిలేసి అట్లాంటి వాళ్ళని పోషించడం, వాళ్ళే జీవితంగా బతకడం బతుకుతామా మీరు నేను? కుదురుద్దా? మనం ఎవరైనా చేయగలమా అట్లా?
ఈ చిన్న సైజు మదర్ తెరీసాలే కదా వీళ్ళంతా. అట్లాంటి వాళ్ళ భూముల మీద కూడా కన్నేసి అదంతా ఎండోమెంట్ లోకి తీసుకున్నారండి. అంటే ఈ ట్రస్ట్‌ల మాటను కూడా దొంగ పనులు చేసేవాళ్ళు ఉంటారు. నేను కాదంట్లా. బట్ ప్రేమ సమాజంగా అయితే ఒక డెఫినెట్ బ్రాండ్ ఉంది. ఒక రకమైన మంచి పేరైతే ఉంది. మరి దాన్ని కూడా వీళ్ళు దేవాదాయ శాఖ కింద తీసుకున్నారంట. దేవాదాయ భూములను అక్రమంగా వైసీపీ నేతలు కట్టబెట్టినట్టు శాంతి మీద ఆరోపణలున్నాయి. అవి గనుక రుజువైతే ఆమెను డిస్మిస్ కూడా చేస్తారు. ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. సో చాలా మంది అడుగుతున్నారు ప్రేమ సమాజ భూములేంటి? ఆ స్టోరీ ఏంటి? అని అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. సో అది.